బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. నలుగురు షూరిటీ పెడితే గానీ రాజమండ్రి జైలు నుంచి రాలేని బాబు రాష్ట్ర ప్రజలకి గ్యారంటీ ఇస్తాడట. చంద్రబాబు అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయాడు, చంద్రబాబుని అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయాడు అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కదా. ఇన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇన్ని మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, అయినా కూడా మీకున్న ధైర్యం ఏమరా అంటే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే మా ధైర్యం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు మాత్రమే మాకు ధైర్యం, మేము చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే మాకు ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తానా. ఏమన్నా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మా నాయకుడికి 40 ఏళ్ల అనుభవం ఉంది అంటారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. మళ్ళా చెప్పు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. నలుగురు షూరిటీలు పెడితే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే. నలుగురు షూరిటీలు పెడితే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రానోడికి ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట ఈ చంద్రబాబు నాయుడు. ఒక కుటుంబానికి ఆపద వస్తేనో, ఇంట్లో తండ్రికి ఆపద వస్తేనో, తల్లికి ఆపద వస్తేనో, చెల్లికి ఆపద వస్తేనో మనం ఏం చేస్తాం? ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం, అంతేనా? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయినాడు. ఎందుకు పోయినావు లోకేష్ నువ్వు ఢిల్లీకి అంటే లాయర్లతో మాట్లాడడానికి పోయినాడంట. ఒకరోజు చంద్రబాబు నాయుడు కాడికి పోయి అడిగినాడట నా లోకేష్, డాడీ వీళ్ళు ఎవరు నీకు బెయిల్ తేలేకుంటారు కానీ నీ తరఫున నేనే వాదిస్తా డాడీ అన్నాడంట. ఒరే, ఎంత పనికిమాలిన లాయర్ వాదించినా కూడా ఒక నెలకు బయటికి వస్తారా నేను? నువ్వు వాదించినా ఉంటే ఈ జన్మకు రానరా నేను బయటికి అన్నాడ.